వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈరోజు మనం జాన్వరి 2, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకుందాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ను స్థాపించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఏ. గుజరాత్, బి. మహారాష్ట్ర, సి. కర్ణాటక, డి. తమిళనాడు. సమాధానం ఏ. గుజరాత్. వివరణ: గుజరాత్ ప్రభుత్వం గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ జాతీయ స్థాయి ఏఐ పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. అశుతోష్ అగ్నిహోత్రి, బి. రవీంద్ర కుమార్ అగర్వాల్, సి. సంజయ్ గార్గ్, డి. రాజ్ కుమార్ గోయల్. సమాధానం బి. రవీంద్ర కుమార్ అగర్వాల్. వివరణ: రవీంద్ర కుమార్ అగర్వాల్ అశుతోష్ అగ్నిహోత్రి స్థానంలో ఎఫ్సిఐ యొక్క కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు మొట్టమొదటి 3D ఫ్లెక్స్ ఆక్వియస్ యాంజియోగ్రఫీ శస్త్రచికిత్స ఎక్కడ నిర్వహించబడింది? ఏ. ఎయిమ్స్ ఢిల్లీ, బి. ఆర్మీ హాస్పిటల్ ఆర్&ఆర్ ఢిల్లీ, సి. అపోలో హాస్పిటల్, డి. సఫ్దర్జంగ్ హాస్పిటల్. సమాధానం బి. ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ యూనిట్. వివరణ: ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ యూనిట్లో గ్లకోమా వ్యాధి నివారణకు ఈ అత్యాధునిక కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల 9వసారి వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? ఏ. విశ్వనాథన్ ఆనంద్, బి. అర్జున్ ఇరిగేసి, సి. మాగ్నస్ కార్ల్సన్, డి. డింగ్ లిరిన్. సమాధానం సి. మాగ్నస్ కార్ల్సన్. వివరణ: నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ 9వసారి వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గోవా ప్రభుత్వం ప్రతిపాదించిన 3వ జిల్లా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండనుంది? ఏ. పణాజీ, బి. క్వెపం, సి. మడ్గాం, డి. పోండా. సమాధానం బి. క్వెపం. వివరణ: దక్షిణ గోవాలోని 4 తాలూకాలను కలిపి క్వెపం ప్రధాన కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని గోవా క్యాబినెట్ నిర్ణయించింది. వారెన్ బఫెట్ తర్వాత బెర్క్షైర్ హాథవే సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. టిమ్ కుక్, బి. గ్రెగ్ ఎబెల్, సి. ఎలాన్ మస్క్, డి. జెఫ్ బెజోస్. సమాధానం బి. గ్రెగ్ ఎబెల్. వివరణ: దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన పదవి నుండి తప్పుకోవడంతో గ్రెగ్ ఎబెల్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ నియంత్రణను చేపట్టనున్నారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరం నాటికి కార్యకలాపాలకు సిద్ధమవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఏ. 2025, బి. 2026, సి. 2027, డి. 2030. సమాధానం సి. 2027. వివరణ: జాన్వరి 2027 నాటికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సైక్లోన్ దత్వహా సమయంలో భారత్ అందించిన తక్షణ మానవతా సహాయాన్ని ఏ దేశం అధికారికంగా గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది? ఏ. బంగ్లాదేశ్, బి. శ్రీలంక, సి. మాల్దీవులు, డి. మ్యాన్మార్. సమాధానం బి. శ్రీలంక. వివరణ: శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య సైక్లోన్ విపత్తు సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ చేసిన సాయాన్ని కొనియాడారు. 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఏ. అస్సాం, బి. బీహార్, సి. ఉత్తరప్రదేశ్, డి. కేరళ. సమాధానం ఏ. అస్సాం. వివరణ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిస్వ శర్మ 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి మాజీ సీఎస్ సుభాష్ దాస్ నేతృత్వం వహిస్తారు. దక్షిణ ధ్రువం చేరుకున్న మొదటి భారతీయ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. అరుణిమా సిన్హా, బి. బేచంద్రీపాల్, సి. కామ్యా కార్తికేయన్, డి. సంతోష్ యాదవ్. సమాధానం సి. కామ్యా కార్తికేయన్. వివరణ: ముంబైకు చెందిన 17ఏళ్ల కామ్యా కార్తికేయన్ దక్షిణ ధ్రువం చేరుకుని ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మరియు మొదటి భారతీయ మహిళగా నిలిచారు. వైద్య విద్యలో పారదర్శకత కోసం ఈ స్వాస్థ్య సంవాద్ అనే డిజిటల్ పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి హర్యానా, డి పంజాబ్. సమాధానం ఏ రాజస్థాన్. వివరణ: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో జవాబుదారీతనం పెంచడానికి ఈ పోర్టల్ను ప్రారంభించారు. జనవరి 1, 2026న రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO 8వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఏ 60వ, బి 75వ, సి 68వ, డి 70వ. సమాధానం సి 68వ. వివరణ: 1958లో స్థాపించబడిన DRDO 2026 నాటికి 68 ఏళ్లు పూర్తి చేసుకుని తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. 2026లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా చంద్రుడి కక్ష్యలోకి 4 వ్యోమగాములను పంపడానికి సిద్ధమవుతున్న అంతరిక్ష సంస్థ ఏది? ఏ ఇస్రో, బి నాసా, సి రాస్కాస్మోస్, డి ESA. సమాధానం బి నాసా. వివరణ: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన ప్రతిష్ఠాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 29వ నేషనల్ స్పోర్ట్స్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో అండర్-17 విభాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ఎవరు? ఏ అమయారా ఖోస్లా, బి PV సింధు, సి మను భాకర్, డి కామ్యా కార్తికేయన్. సమాధానం ఏ అమయారా ఖోస్లా. వివరణ: 29వ నేషనల్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో అమయారా ఖోస్లా అద్భుత ప్రదర్శన చేసి అండర్-17 కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? ఏ జపాన్, బి జర్మనీ, సి బ్రిటన్, డి చైనా. సమాధానం ఏ జపాన్. వివరణ: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతూ త్వరలోనే జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 4వ స్థానానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.